ఈరోజు 9th of March 2025. ఈరోజు మనకి ఒక ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ ఉంది. అది ఏంటి చిన్న నువ్వు చెప్పు, స్టార్ట్ చేయి. తర్వాత చింటు గారు చెప్తాడు, ఆ తర్వాత చిన్ను గారు చెప్తాడు, ఆ తర్వాత శ్రీజ గారు చెప్తాడు. చెప్పురా చిన్న. ఈరోజు చాలా మంది రైతులు అందరూ కలిసి చాలా ప్లాట్ఫామ్స్ వాళ్ళు కలిసి చేశారు. చాలా గ్రాండ్గా అక్కడ పెళ్లి జరిగినట్టే జరిగింది. మనం చూసిన మన పెళ్లి జరిగిన పెళ్లి హాల్ కంటే కూడా ఇంకా పెద్ద హాల్, ఇంకా గ్రాండ్ వెడ్డింగ్ లాగా చేశారు వాళ్ళు. సందర్భం ఏంటి అనేది చెప్పు. సందర్భం ఏంటంటే ఇది తర్వాత 10 సంవత్సరాల తర్వాత చూసుకున్నా కానీ సందర్భం ఏంటంటే మనం 11వ తారీఖు మార్చి 2025కి టొబాకో బోర్డు నుంచి రిలీవ్ అయిపోతున్నాము. దానికి ఫేర్వెల్గా అది ఆల్ ఫార్మర్స్ ఆఫ్ ద సౌత్ 11 ప్లాట్ఫామ్స్ వాళ్ళందరూ కలిపి మరొక్కసారి ఫేర్వెల్ ఇచ్చారు. మరొక్కసారి అని ఎందుకు అంటున్నాను అని అంటే ఆల్రెడీ ఒకసారి ఫేర్వెల్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ప్రతి ప్లాట్ఫామ్కి వెళ్ళొచ్చాను, ఉన్న 16 ప్లాట్ఫామ్స్కి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి. కానీ ఈ సౌత్లో ఉన్న 11 ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఇంకోసారి ఫేర్వెల్ వాళ్ళ మనసు నిండలేదనేసి రమ్మని చెప్పారు. ఈరోజు ఆదివారము, పిల్లలకు కూడా సెలవు. సో అందరినీ తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు చెప్పురా చిన్న. ప్లాట్ఫామ్స్ అందరూ కూడా మేము టొబాకో బోర్డు నుంచి రిలీవ్ అవుతున్నారు కాబట్టి సో మళ్ళీ గ్రాండ్ ఫేర్వెల్ ఇచ్చారు. అది సెకండ్ టైం అనమాట మళ్ళీ ఫేర్వెల్ ఇవ్వటం. ఆల్రెడీ అన్ని ప్లాట్ఫామ్స్కి వెళ్ళినా కూడా ఈసారి మళ్ళీ పిలిచి హోల్ ఫ్యామిలీని మళ్ళీ పిలిచి మళ్ళీ ఇచ్చారనమాట. గ్రాండ్ ఫేర్వెల్ ఇచ్చారు. ఈరోజు సండే కావడం వలన పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళాము. చాలా బాగా చేశారు. సో మ్యారేజ్ లాగా చేశారు. దండలు మార్చుకున్నాము. ఫస్ట్ స్టార్టింగ్ ఈవెంట్స్ ఎవరు చెప్తారు? పిల్లల్లో ఎవరినైనా చెప్పమంటే మనము ఒంగోలు రీజనల్ ఆఫీస్కి వెళ్ళాము. చిన్ను చెప్తావా అక్కడి నుంచి? శ్రీజ నువ్వు చెప్పరా, నువ్వు డిస్క్రైబ్. అది పెళ్ళికి తీసుకెళ్తారేదో ఏదో పెళ్లి కూర్చుంది ఈరోజు అదే పెళ్లి కార్లో గుళ్ళాలతో ఇట్లా ఇట్లా తీసుకెళ్లారు రైడ్కి. దాని తర్వాత మనల్ని నడుచుకుంటూ వెళ్తుంటే పువ్వులు జుట్టు మీద చాలా పోతాయి. అప్పుడేదో పెళ్లి హాల్ లాగా తీసుకెళ్లారు. అక్కడ కూర్చుని నాన్న ఏదో స్పీచ్ లాంటి చెప్పారు. అమ్మ కూడా చెప్పింది. అప్పుడు ఫోటోలు బాగా దిగి లంచ్కి వెళ్ళాం. లంచ్లో స్వీట్స్ చాలా ఇచ్చారు. అప్పుడు తినేసి కిల్లీలు చాలా తీసుకుని తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని ఇంటికి వచ్చాను. భలే చెప్పింది. నువ్వు చెప్పరా, నీకు గుర్తుందని చెప్పరా. శ్రీజ నువ్వు చెప్పు. అప్పుడు దాని మీద ఎక్కించారు. ఫస్ట్ ఏమో లోపల ఎక్కించారు. దాని తర్వాత ముందు ఎక్కించారు. ఆ తర్వాత ఎక్కిపించిన తర్వాత నడుస్తుంటే పూలు వస్తున్నాయి. దాని తర్వాత చిన్ను జుట్లో దాని తర్వాత ఏదో గుడ్డు మీద కూడా పడట్లేదని నిలుపుతున్నారు ఇలా కదా. ఏదో ఐటీసీ హోటల్ లోపలికి తీసుకెళ్లారు. అప్పుడు కూర్చోపెట్టారు. అప్పుడు ఫస్ట్ మాము వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత ఎవరెవరో చెప్పి మళ్ళీ చెప్పిన తర్వాత మాము చెప్పిన తర్వాత పాడారు. దాని తర్వాత చాలా ఫోటోలు దిగి లంచ్కి వెళ్ళాము. అక్కడ ఇంకా చల్లగుంది. అప్పుడు చాలా స్వీట్స్ అన్ని పెట్టారు. అప్పుడు చింతు అన్ని ఏమిస్తుంది కానీ చివరికి మొత్తం అప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుని ఒక
బాయ్ చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాం. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం. దాని తర్వాత జగదీష్ అన్నకి ఇచ్చి మామ బాయ్ అందరికి చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. అప్పుడు నాకు వచ్చింది కార్లో వచ్చింది. వెరీ గుడ్, బాగా చెప్పావు. రైట్. అరే నువ్వు చెప్పరా చిన్ను. మేము మార్నింగ్ రెడీ అయిపోయి కొత్త డ్రెస్ వేసుకొని టిఫిన్ తినేసి బయలుదేరంగానే మన 2 hours కల్లా నువ్వు చెప్పుకోవా, నేను అర్థం మేము తర్వాత 2 hours పట్టింది మేము రీచ్ అవడానికి. ఒంగోలు రీచ్ అవడానికి అప్పుడు మమ్మల్ని రూమ్కి తీసుకెళ్లారు. రూమ్లో మేమందరం వాష్రూమ్స్కి వెళ్ళిపోయి స్నాక్స్ చాక్లెట్స్ ఇంకా స్పైస్ క్యాబూస్ తెప్పించారు. ఇవి తిన్నాము. మళ్ళీ మిల్క్ పౌడర్స్ కూడా తిన్నాము, అమ్మ బ్యాగ్లో ఉన్నవి. తర్వాత కొంచెం సేవ్ చేసుకొని తర్వాత మమ్మల్ని వేరే చోట తీసుకెళ్లారు. అక్కడ దిగంగానే ఒక హార్స్ పెద్ద హార్స్ కార్ట్లో కూర్చోబెట్టారు మమ్మల్ని. 2 white horses నడుపుతున్నాయి. 1 కొంచెం గ్రే కలర్లో ఉంటుంది. అప్పుడు చింటూ, నేను, శ్రీజ ఫ్రంట్లో కూర్చున్నాము. అమ్మ నాన్న బ్యాక్ శ్రీరామ్ అమ్మ నాన్న బ్యాక్ కూర్చున్నారు అదే పెద్ద సీట్లో. తర్వాత మేము కింద దిగంగానే వాళ్ళు పూలు వేస్తా మమ్మల్ని తీసుకెళ్లారు లోపలికి తీసుకెళ్ళగానే ఒక మ్యారేజ్ హాల్లో కూర్చోబెట్టారు మా అందరినీ. మేమందరం ఫ్రంట్ కూర్చున్నాం. తర్వాత అట్లా ఒకళ్ళు నాన్న అమ్మని పిలిచారు. మేమందరం అక్కడే కూర్చున్నాము జగదీశ్తో పాటు. మళ్ళీ అట్లా అందరూ వచ్చి స్పీచ్ చెప్తా ఉన్నారు. ఒక 2 hours అట్లా పట్టింది చెప్తాను స్పీచ్ కంప్లీట్ చేయడానికి. తర్వాత అమ్మ నాన్న మాట్లాడారు. నాన్న సాంగ్ కూడా పాడారు. తర్వాత ఇదంతా అయిపోయాక ఫొటోస్ తీశారు. ఫొటోస్ తీసాక మేమందరం లంచ్కి వెళ్ళామన్నమాట. లంచ్కి వెళ్ళాక మేము వెరైటీ ఫుడ్ చికెన్ బిర్యానీ ఇంకేవో స్వీట్స్ పెట్టారు. మళ్ళీ తర్వాత మేము ఒక కొత్త ఫ్రెండ్ చేసుకున్నాం లాస్యా అని. అక్కడ మేనేజర్ ఎవరికాల కూతురుతాను తను క్లాస్ శ్రీజ వాళ్ళ క్లాస్. మళ్ళీ మేము తనతో బాగా మాట్లాడి అట్లా ఎంజాయ్ చేసాము. తర్వాత వాళ్ళు ఐస్ క్రీమ్ తెచ్చారు. నాకు ఐస్ క్రీమ్ చాలా బాగా నచ్చింది. చాక్లెట్ ఫ్లేవర్ ఓరియో లాగా ఉంది. లోపల చాక్లెట్ చిప్స్ కూడా ఉన్నాయి. మేము తిన్నాము. మళ్ళీ అప్పుడు నాన్న అందరికి బాగా చెప్పి ఇట్లా అని చెప్పేసి మేము బయలుదేరిపోయాము. మళ్ళీ ఇక్కడికి వచ్చి డ్రెస్ మార్చుకుని స్నానం చేసి ఇప్పుడు చూస్తాం. ఈరోజు మేము 11 ప్లాట్ఫామ్స్ కలిసి చేసిన ఒక గ్రాండ్ ఫేర్వెల్కి వెళ్ళాము. ఎందుకంటే మనం ఈ 10th-కి 11th-కి రిలీవ్ అయిపోతున్నారు టొబాకో బోర్డ్ నుంచి. అందుకని చెప్పి వాళ్ళు అన్ని ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఆల్రెడీ పిలిచి మంచిగా ఫేర్వెల్ ఇచ్చారు. కానీ మళ్ళీ అందరూ కలిసి మళ్ళీ సెకండ్ టైం ఫేర్వెల్ ఇచ్చారు. సో ఈ ఫేర్వెల్ని వాళ్ళు ఆల్మోస్ట్ పెద్ద కళ్యాణ మండపం తీసుకొని చాలా గ్రాండ్గా వెడ్డింగ్ లాగా చేశారు. సో మేము దీనికి ఎంట్రన్స్ వెళ్ళటం ఎలాగంటే ముందు గెస్ట్ హౌస్కి వెళ్ళాము ఆఫీస్కి. అక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి కళ్యాణ మండపానికి ఒక 10 minutes విడిదిల్లో దిగి తర్వాత 5 minutes అక్కడ కొంచెం పిల్లలందరినీ రెడీ ఫ్రెష్ అప్ చేసుకొని అక్కడ నుంచి ఒక 5 minutes జర్నీ మళ్ళీ కళ్యాణ మండపానికి వెళ్ళాము. ఎంట్రన్స్లో హార్స్ కార్ట్ పెద్ద గుర్రాలు బ్యారేజ్ ఉంది, పెద్దది చాలా. అందరం పట్టాము. మేము అందరం పట్టం కాకుండా ఇంకా ఫ్రంట్ కూడా ఖాళీ ఉంది. సో పిల్లలందరినీ ఆ ఫ్రంట్ దానిలో పెట్టాము. చాలా పెద్దది. దానిలో అందరు పిల్లలు కూర్చున్నారు. తర్వాత బ్యాక్ హైట్గా ఉన్నాయి బాగా సీట్స్. వాటిల్లో మేము కూర్చున్నాము. మాతో శ్రీరామ్ ఉన్నాడు. ఈ 3 ఆడపిల్లలు ఎదురు కూర్చున్నారు. దానిలో వెళ్తూ ఉన్నాము. అందరూ చాలా అంటే ప్లేట్స్ బోల్డ్ ప్లేట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, వస్తానే ఉన్నాయి. పువ్వులు వేస్తా ఉన్నారు పైన.
ఫస్ట్ మ్యారేజ్ లో జరిగినట్టు ఆ పువ్వులు ఇలాగా వేస్తా ఉంటే వెళ్తా ఉన్నాం. చాలా లాంగ్ వే లోపలికి హాల్లోకి వెళ్ళడానికి. అంతసేపు వేస్తూనే ఉన్నారు. ఎటు నుంచి పూలు వస్తున్నాయి కూడా తెలియదు, అంతలాగా వర్షంలాగా. మంగళ వాయిద్యాలు కూడా, మంగళ వాయిద్యాలు ఉన్నాయి, ఒక పక్కన పడుతున్నాయి. ఎంతలాగా అంటే పిల్లలు ఇలా ఇలా మొత్తం నిండిపోయి ఉన్నాయి అందరికి. ఏ నిమిషానికి ఆ నిమిషం చూసుకున్నా కూడా మళ్ళీ వచ్చేస్తున్నాయి పూలు. అంత వాళ్ళు బాగా కాన్సన్ట్రేటెడ్ గా అందరి మీద పడేలాగా, బాబు గుండె మీద పడట్లేదు అని చెప్పి వాడు గుండె మీద పూలు ఇలా పెడుతున్నారు కూడా కొంతమంది. సో అన్ని పూలు చిన్ను చెప్తుంది వర్షంలాగా ఇలా ఇలా వచ్చాయంట. శ్రీరామ్ గారు కృషి చేసుకుంటున్నాడంట. సో వాళ్ళు అందుకని మళ్ళీ వేస్తున్నారు అనమాట గుండె మీద పూలు నిలవాలని. సో తర్వాత లోపలికి వెళ్ళాము. సో అందరూ అక్కడ ఉన్నదంతా ఎక్కువ మంది ఫార్మర్స్. సో ఇది ట్రేడర్స్ ఫార్మర్స్ కలిసి చేస్తారు. ఫార్మర్సే కాకపోతే ట్రేడ్ కూడా పిలిచారు అంతే. ట్రేడ్ వాళ్ళని వాళ్ళు వెల్కమ్ చేసినట్టున్నారు. సో అందరూ పెద్దవాళ్ళు. సో 60 to 60+ ఏజ్ తాతయ్యలు అందరూ. చాలా బాగుంది. అంటే అమ్మ మన డాడీస్ని తాతగారిని చూసిన ఫీలింగ్ వచ్చింది. వైట్ హెయిర్లు, పంచకట్టు, చాలా ట్రెడిషనల్గా అందరూ బాగున్నారు. ఆల్ ఫార్మర్స్ చక్కగా వామ్గా వెల్కమ్ ఇచ్చారు మాకు. అందరూ ఎంతో బ్లెస్సింగ్ దీవిస్తున్నట్టు చూస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. బాగా లోపలికి మంచిగా వెల్కమ్ చేశారు. చాలామంది అదే ఏమంటారు, చాలా మంది వచ్చారు. దగ్గర దగ్గర ఇక్కడ అరౌండ్ 100 to 200 ఉండి ఉంటారా? 400 మెంబర్స్. 400 ఓకే, 400 మంది అని మేము కూర్చునేసరికి 400 అయినట్టున్నారు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ముందు ఫ్రంట్ సీట్స్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆయనని స్టేజ్ మీదకి పిలిచారు. తర్వాత నన్ను స్టేజ్ మీదకి పిలిచారు. పిల్లలేమో ఫ్రంట్ సీట్లో కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అనమాట మొత్తం ప్రోగ్రామ్ అంతా. సో అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయింది. మళ్ళీ మొన్నట్లాగా జరిగినట్టే మొత్తం ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క ప్లాట్ఫామ్ వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని, వాళ్ళకి ఎలా హెల్ప్ ఎంత త్వరగా అందింది, ఎంత వైబ్రేషన్స్ తీసుకున్నారు, ఎంత క్విక్ డెసిషన్స్ తీసుకున్నారు, అవి అంత అవన్నీ చెప్తా ఉన్నారు. అంటే వచ్చినా కూడా దాన్ని సాల్వ్ చేసేదాకా వదిలేవాళ్ళు కాదంట. మ్యాక్సిమం దానికి ఎలాగోలా సొల్యూషన్ తీసేదాకా ఊరుకునే వాళ్ళు కాదంట. సో అవి ఒకటి బాగా హైలైట్ చేశారు అందరూ. సో వాళ్ళు బాగా ఇవాళ అంటే ఇన్ని రోజులు చూసిన దానికంటే ఈ రోజు డిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడు కూడా ఆఫీసర్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదంట జనరల్గా ఫార్మర్స్ కాంటాక్ట్. సో వాళ్ళకి ఎన్నో ఏళ్ల తరబడి ప్రాబ్లమ్స్ని అంటే రూట్ లెవెల్ నుంచి సాల్వ్ చేశారనమాట. అన్ని వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం ఉంది అని చెప్పుకునే అవసరమే లేకుండా ఎప్పుడెప్పుడు వాళ్ళకి వరదలు వచ్చినా ఏది ఎప్పుడు నష్టం జరిగినా కూడా క్విక్ హెల్ప్. అంటే ఈయన ఎక్కడున్నా, ఢిల్లీలో ఉన్నా, ఇంకా ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా వెంటనే ఫోన్లో ఉన్నాడు. ఒకవేళ ఊర్లోనే ఉంటే కనుక వాళ్ళు డైరెక్ట్గా కలవటం లాంటివి చేసి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి అని చెప్పి వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఇదివరకు ఈడీతో మాట్లాడాలంటే అసలు సాధ్యమయ్యేది కాదంట. చాలా వెయిటింగ్, చాలా వేరే వేరే వాళ్ళతో అదే ఆయనతో కాంటాక్ట్లో రావడానికి చాలా టైం పట్టేదంట. డైరెక్ట్గా ఎవరికి యాక్సెస్ దొరికేది. కానీ ఇప్పుడు రైతు డైరెక్ట్గా ఫోన్ చేసి ఈయనతోనే సార్ మా ప్రాబ్లం ఇది అని చెప్పి చెప్పుకునే అంత డైరెక్ట్ యాక్సెస్ని ఈయన సాధ్యమైందంట. వాళ్ళకి అది చాలా గొప్పగా ఉందంటే ఎప్పటికప్పుడు వాళ్ళు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం కానీ ఫోన్ చేసినా వాళ్ళకి ఎంతో ప్రౌడ్గా ఉండేదంటే మేము ఈడీ సార్తో ఇలా చెప్పాము, మేము ఈడీ సార్తో అలా చెప్పాము, మాది సార్ ఇలా సాల్వ్ చేశారని. అంటే అది వాళ్ళు చాలా బ్లిస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. అసలు ఇలాంటి అవకాశం మాకు ఎప్పుడు రాలేదు డైరెక్ట్గా ఆఫీసర్తో. అంటే అసలు ఆ పదవిలో అసలైన ఆయనతో మాట్లాడటం అనేది చాలా కష్టం కదా. సో మాకు ఆ యాక్సెస్ దొరకటం, ఈజీగా మా ప్రాబ్లమ్ సాల్వ్ అవటం, అది ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా సెంట్రల్ లెవెల్లోకి తీసుకెళ్ళి దాన్ని సాల్వ్ చేసేవాళ్ళంట. సో వాటి మూలన వాళ్ళకి మేజర్గా అసలు ఏమి ఇష్యూస్ లేవు, అన్నీ క్లియర్ అయిపోయాయి. క్లియర్ అవటం ఒక ఎత్తు అయితే ప్రాఫిట్స్ రావటం అసలు ఇప్పుడు ఇవాళ చెప్పిన దాని ప్రకారం మామూలుగా అయితే నేను వచ్చిన స్టార్టింగ్ కదా, నేను వచ్చే టైంకి అప్పుల్లో ఉన్నట్టుంది. అప్పుల్లో ఎంతో డెప్త్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు 4 times కదా 16 ఫార్మర్స్కి వాళ్ళు అప్పుల్లో ఉండేవాళ్ళు. కానీ అవన్నీ క్లియర్ అయిపోవటమే కాకుండా వాళ్ళు స్థలాలు పొలాలు అన్నీ కొనుక్కొని వాళ్ళ పిల్లలకి చదువులు, మంచి ఉద్యోగాలు అన్నీ అనమాట. వాళ్ళు ఏమి చేయాలనుకున్నారో వాళ్ళ కోరికలన్నీ తీరాయి. ఈ 3 yearsలో చాలామంది వాళ్ళ పిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగారు. ఈ కొనుక్కున్నాం సార్, అవి కొనుక్కున్నాం సార్ అని చెప్పి డైరెక్ట్గా ఈయనకే వచ్చి చెప్పేవాళ్ళు అంట. అంటే మామూలుగా వాళ్ళ మూలాన మన మూలాన
సార్ వలన ప్రాఫిట్స్ వచ్చాయి. కానీ ఎవరు కూడా నేను ఇక్కడ ఈ స్థలం కొనుక్కున్నాను మీ వలన, ఇక్కడ నేను ఆ పొలం కొనుక్కున్నాను మీ వలన అలా చెప్పరు కదా. బట్ వాళ్ళకి ఎంత క్లోజ్ బాండ్ ఉండేదంటే వాళ్ళు ఏమేమి కొనుక్కున్నారో కూడా ఈయనకి డైరెక్ట్గా వాళ్ళు వచ్చి చెప్పగలిగే వాళ్ళు అనమాట. వాళ్ళు ఫోన్ చేసి కొనుక్కోగానే ఇంట్లో వాళ్ళకంటే ముందు అది అది అదే అయిపోగానే ప్రాసెస్ అయిపోగానే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రాసెస్ అయిపోగానే ఫస్ట్ ఈయనకి చెప్పేవాళ్ళంట, చూపించేవాళ్ళు తీసుకొచ్చి తెచ్చి ఆ డాక్యుమెంట్స్ చూపించి వాళ్ళు చాలా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అయ్యి నేను ఇలా కొనుక్కున్నాను ఈ వచ్చిన ప్రాఫిట్స్ మూలాన అని చెప్పి చాలా సాటిస్ఫాక్షన్ తో చూపించేవాళ్ళంట. సో అవన్నీ చెప్పుకుని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో తర్వాత ఈ ఇంకా చాలా మంది మొత్తం 11 ప్లాట్ఫామ్స్ కాబట్టి చాలా మంది మాట్లాడారు. దగ్గర దగ్గర 1.5 hour 2 hours ప్రాసెస్ ఇది కూడా. అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా ఈయన గురించి పర్సనల్గా అంటే నన్ను మామూలుగా ఇంట్లో ఎలా ఉంటారు అని అడుగుతారు కదా, సార్ గురించి మాకు ఇంకొంచెం చెప్పండి అని అలాగా అడిగారు. సో బయట ఇల్లు అని డిఫరెన్స్ లేదు, ఆయన అక్కడ ఎక్కడైనా ఒకలాగానే ఉంటారు కాబట్టి సో అదే చెప్తాను. 5 minutes నేను మాట్లాడా. సో వాళ్ళందరికీ కూడా పిలిచినందుకు థ్యాంక్ యూ చెప్పడం. తర్వాత అదే ఇది మ్యూచువల్ అని చెప్పి సో ఆయన చేయాలి అనుకున్నారు, ప్రోగ్రెస్ తేవాలనుకున్నారు, గ్రోత్ తేవాలనుకున్నారు. బట్ ఇట్స్ నాట్ వన్ వే కదా, 2 వైపుల నుంచి ఈ అందరూ సహకరిస్తేనే సాధ్యమయ్యేది కాబట్టి సో ఈ సక్సెస్ అందరిది అని చెప్పి దానికి కూడా థ్యాంక్ యూ చెప్పాను. ఆ తర్వాత ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఫ్యామిలీని కూడా పిలిచినందుకు, మేము కళ్ళారా చూడగలిగినందుకు మళ్ళీ థ్యాంక్ యూ చెప్పుకున్నాను. సో ఆ బ్లెస్సింగ్స్ వల్లనే మేము చాలా చల్లగా ఉంటున్నాము అని మళ్ళీ థ్యాంక్ యూ చెప్పాను. అయిపోయింది, నేను వచ్చేసాను. తర్వాత ఆయన ఒక 1/2 hour మంచిగా అది కూడా మళ్ళీ స్పీచ్ లాగా ఇచ్చారు మంచిగా. అంటే ఆయన ఈ 9 days నవరాత్రులు అని చెప్పి వాళ్ళు కాన్సెప్ట్ లాగా పెట్టుకున్నారు దీన్ని. సో 9 days సెలబ్రేషన్స్ అనమాట. ఇది వాళ్ళు ప్లాన్ చేసింది అనమాట. 9 రోజులు సెలబ్రేషన్స్ లాగా. సో 9 రోజుల సెలబ్రేషన్స్లో 6 రోజులు అయినట్ట. సో ఈ సెలబ్రేషన్ 9వ రోజు ఈరోజు 9వ రోజు రేపు అవుతుంది. ఈ సెలబ్రేషన్స్ గా వాళ్ళు దీన్ని పిలుస్తున్నారు. అండ్ అదే ఇది గోల్డెన్ ఫేజ్ ఆఫ్ గోల్డెన్ ఎరా ఆఫ్ టొబాకో బోర్డ్. అంటే ఇంకెప్పుడు మేబీ తర్వాత మేబీ ముందు లేదా ఇంకా ఎప్పుడు ఇలా వస్తుంది రాదేమో అనే లాంటి ఫేజ్గా వాళ్ళు దీన్ని ట్రీట్ చేస్తున్నారు. సో వాళ్ళు అదే దాని గురించి అనమాట. వాళ్ళు ఎంత గ్రాండ్గా అంటే వచ్చినప్పుడు చేస్తే అది వేరు, నేను రేపు లేదంటే నేను వచ్చే సంవత్సరం కూడా ఉంటానని గ్యారంటీ ఉంటే, కానీ వెళ్ళిపోతున్నాను ఇంకా నాకు పెట్టపోయినా చూసినా చేసినా ఏం చేయకపోయినా కూడా ఏమీ లేదు కదా. అయినా కూడా వాళ్ళు ఇంత గ్రాండ్గా చేస్తున్నారు అంటే మనిషి మనసులో స్థానం ఉంటేనే కదా ఇలా చేసి ఇంతలాగా పంపించేది. థ్యాంక్ యూ ఎవరు ఇంతలాగా చెప్తున్నారంటే వాళ్ళు ఎంతలాగా గుండెల్లో చేసుకుని ఉంటే మీరు చేసి ఉంటారు అని చెప్పి ఈయన చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పారు వాళ్ళందరికీ. అండ్ వాళ్ళకి 2-3 విధాల హామీ కూడా ఇచ్చినట్టున్నారు. లైక్ ఈయన అన్నారు అదే ఈ బోర్డు నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పి ఇంకా నాతో కనెక్షన్స్ లేవనుకోదు. సో అదే ఎప్పుడు చెప్పినట్టే నా ఫోన్ నెంబర్ ఎప్పుడు అవైలబులే. 18 yearsగా ఒకటే ఫోన్ నెంబర్ కదా ఇది. సో ఆ ఫోన్ నెంబర్ అలానే ఉంటుంది. ఎప్పుడన్నా ఏదన్నా ఇష్యూ వచ్చి నేనేమన్నా చేయగలను అనిపించినా లేదంటే ఒక సొల్యూషన్ తాగలను అనిపించినా నాకు ఫోన్ చేయండి అని అందరి ముందు మళ్ళీ చెప్పారు. సో వాళ్ళకి అంటే ఆ భయం వద్దు, నేను లేననుకుని కంగారు పడద్దు అనేది వాళ్ళకి క్లియర్గా వాళ్ళకి కూడా అర్థమైపోయింది. ఎప్పుడైనా ఎక్కడున్నా నేను ఫోన్ ఎత్తి మీకు అది సాల్వ్ చేస్తానని చెప్పారు. సో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వస్తే ఫోన్ చేయమని. సో వాళ్ళకి ఆ కాంటాక్ట్ అలానే ఉంటుంది అని చెప్పి చెప్పారు. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలు అది చాలా పెద్ద హామీ కదా, తర్వాత కూడా నేను చేస్తాను అనగలగటం. సో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అందరూ అవి చెప్తున్నప్పుడు వాళ్ళే బాగా క్లాప్స్ కొట్టారు వాళ్ళందరూ. అదే వాళ్ళ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఆ తర్వాత వీళ్ళైతే అన్నీ సహకరిస్తే వీటి రిలేటెడ్ పోస్టులు ఏమన్నా తీసుకోగలిగితే అంటే మేబీ అలాంటివి అంటే ఏమంటారు పోస్ట్ ఓకే బట్ ఈ పోస్ట్ ఆ పోస్టులు ఏంటంటే వీళ్ళకి అంటే ఈ ఫార్మర్స్కి బెనిఫిషియల్గా ఉండే హయ్యర్ పోస్టులోకి రాగలిగితే వాటిల్లోకి వచ్చే అవకాశం ఉండి ఎప్పుడన్నా నా దాకా అలాంటి ఇది వస్తే కనుక నేను ఖచ్చితంగా కాదనకుండా వాటిని నేను తీసుకుంటాను, నేను సహాయం చేస్తాను. అండ్ ఇన్ సెంట్రల్ లెవెల్ ఇఫ్ ఆపర్చునిటీ ఉంటే చేయగలిగినంత చేస్తాను అని చెప్పారు. సో వాళ్ళు చాలా హ్యాపీ. అండ్ వాళ్ళందరూ కోరుకుంటుంది కూడా అది. అంటే నేను ఎక్కడున్నా రైతులకి ఇలాంటి మనిషి అవసరం అని వాళ్ళు చెప్పారు. సో
అది అలాగంటే పాలసీ మేకింగ్ దాకా అయినా కనుక వెళ్ళగలిగితే అలాంటి మంచి పోస్టుల్లో ఉండి ఈయన కనుక ప్రాపర్ ఆ రూట్ లెవెల్ నుంచి ప్రాపర్ రూల్స్ అవి తాగలిగితే బాగుంటుందని వాళ్ళు కోరుకున్నారు. అయిపోయింది. ఇంకా తర్వాత వాటన్నిటికీ ఈయన థ్యాంక్ యూ చెప్పుకొని తర్వాత ఇదంతా డిస్క్రైబ్ చేశారనమాట. అంటే ఈ 8 days 9th అది ఈ రోజుతో జరిగిన దాన్ని భలే డిస్క్రైబ్ చేశారు. నేను దానిలో ఒకటి ఏ విధంగా నాకు బరువు అయిపోయింది అనేది చెప్తాను అని చెప్పి చెప్పారనమాట. ఒకటి వస్తువులు ఫస్ట్ ఏమో ఇంటి నిండా అదే చాలా ఐడల్స్, అంటే అన్ని మేము మామూలుగా ఇంట్లో ఐడల్స్ ఎప్పటి నుంచి ప్లేస్ నుంచి ప్లేస్ మారేటప్పుడు ఎక్కడ వదిలేసేసి కదా వెళ్ళిపోతున్నాం కదా వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసేసి మా అలాంటిది ఫస్ట్ టైము నేను ప్రతిదాన్ని అదే వీళ్ళ మెమరీగా తీసుకెళ్ళాలనుకుంటున్నా. వెళ్ళేది నేను ఎక్కడికో ఉత్తరాఖండ్ అయినా కూడా నేను ఎప్పుడు ఇన్ని ప్లేసెస్ మారాను కదా. అదే ఈ జర్నీలో ఆయన అదే అక్కడ నుంచి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటి నుంచి ఈ జర్నీలో చాలా చోట్ల ఇలాగా వచ్చుంటాయి కదా థింగ్స్ అన్నీ అక్కడే వదిలేసి చాలా వరకు వచ్చేస్తూ ఉంటాము. ఎక్కువ ఎక్స్టెంట్ మేము అవి తీసుకెళ్ళదు ఎక్కడనే. కానీ ఫస్ట్ టైము నాకు ఎన్ని వచ్చాయంటే ఇంట్లో అన్నీ ఉన్నా కూడా వాటిని వదిలేయాలి అని అనుకోవట్లేదు. ఆ జ్ఞాపకాలుగా ప్రతిదాన్ని నేను తీసుకెళ్ళాలి అని అనుకున్నాను. సో నాకు బరువైన ఈ వస్తువులు ఫస్ట్ టైము అని చెప్పారనమాట. అన్ని పంపించారు, అన్ని పెట్టారు నా కోసము. సో వస్తువు బరువు పెరిగింది. ఇంకొకటి ఫుడ్ ఇంకొంచెం కార్ బరువు పెరిగింది. కార్ బరువు అన్ని పెడుతున్నారు కదా హెవీగా, ఇంత పెద్ద పెద్ద దండలు షాల్స్ వచ్చేవన్నీ. వాటి మూలన కార్లో కూడా స్పేస్ ఉండట్లా, బ్యాక్ అంతా ఫిల్ అయిపోతుంది. మళ్ళీ తీపిచ్చేస్తున్నారండి ప్రతిసారి బోల్డ్ అని తీపిచ్చేస్తున్నారు. అలాగా కార్ బరువు పెరిగింది. ఆ తర్వాత ఆ మర్యాదలు, వాళ్ళు చేసే మర్యాదల మూలన మనిషి బరువు పెరిగారు. సో అన్నిటికంటే మనసు గుండె వెళ్ళిపోతున్నందుకు గుండె బరువు పెరిగింది అని చెప్పారనమాట. సో భారంగా ఉంది అని అలా చెప్పి ఇంకా చాలా బాగా ఇవన్నీ డిస్క్రైబ్ చేశారు ఆయన. ఆ తర్వాత ఫెలిస్ట్రేషన్, గుండె బరువు పెరిగింది. తర్వాత పాట పాడారు. నేను ఒక సాంగ్ పాడతాను రిలేటెడ్ సిచ్యుయేషన్కి, వెరీ రిలేటెడ్ సాంగ్ ఇదని చెప్పి ఆయన పాడారు నేనున్నానని సాంగ్. ఫుల్ సాంగ్ పాడారు. ఆ తర్వాత అదే ఆ సాంగ్ పాడారు, చీకటితో వెలిగే చెప్పిన సాంగ్ మొత్తం పాడారు. ఆ తర్వాత అందరూ ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు, బాగా చప్పట్లు కొట్టారు. ఆ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి వాళ్ళకి అలాగా చెప్పారనమాట, నేను ఎప్పుడు మీతోనే ఉంటాను, మీ వాడినే. ఇది జస్ట్ ఏదో ఉద్యోగం కోసం వచ్చి కలిసాము వెళ్ళాము అని కాకుండా అది ఆత్మ సంబంధం ఉంది మనందరికీ. కాబట్టి 7.5 సంవత్సరాలు లేకపోతే సాధ్యం కాదు ఈ మీట్. కాబట్టి దీన్ని ఇలానే ఉంచుకుందాము, ఎప్పుడు ఏ విధంగానూ దూరం అయ్యామని అనుకోకండి అని చెప్పి వాళ్ళకి చాలా మంచి అష్యూరెన్స్ ఇచ్చారు. వాళ్ళు చాలా సేఫ్గా ఫీల్ అయ్యేలాగా చేశారు వాళ్ళని. అండ్ నా నెంబరు అవన్నీ ఎప్పుడు మీతోనే ఉంటాయి. సో మీరు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ఏదైనా సొల్యూషన్ కావాలన్నా నాకు ఫోన్ చేయండి, నేను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత ఫెలిస్ట్రేషన్ మొదలైంది. ఫెలిస్ట్రేషన్ మళ్ళీ నేను మొన్నట్లాగా దండలు మార్చుకోవడం పెళ్ళిలాగానే చేశారు. ఇటు తాతయ్యలు అనుకో, డాడీ కూడా ఏజ్కి వచ్చేసారు కాబట్టి అందరూ నాన్నలు అంటే అలాగే. ఇటువైపు పెద్దవాళ్ళు అందరూ వైట్ హెయిర్తో వాళ్ళు భలే ఉంది అనమాట ఆ ఫీలింగ్. ఇటు అటు అందరూ పెద్దోళ్ళు అందరూ చక్కగా పంచులు కట్టుకుని మంచి ఫార్మర్స్ ఇంత పొడుగుంటారు అందరూ. వాళ్ళందరూ చుట్టూరా నుంచి మా చుట్టూరా దండలు మార్పించారు. తర్వాత ఇంత పెద్ద దండలు, తర్వాత షాల్స్ వేశారు. వేసిన షాల్స్ ఇలా పట్టుకుంటున్నాను, ఆయన షాల్ ఇలా వేసి ఇద్దరికి వేయాలని చెప్పి అనమాట. దండ కూడా ఇద్దరికి కలిపి వేయాలని. కొన్ని దండలు ఏమో పట్టట్లేదు మాకు, పాపం చాలా ట్రై చేస్తున్నారు. ఇంకా అమ్మో సరిపట్ల అని తీసేస్తున్నారు. పెద్ద దండలు అంటే సింగిల్వి కూడా వచ్చినట్టున్నాయి. వాళ్ళు ఏంటంటే పెళ్లిలాగానే చేయాలని ట్రై చేశారు. సో ఫస్ట్ దండలు మార్చి సేమ్ పెళ్లిలో ఎలా ఫోటోలు దిగుతాం కదా అలాగే తీశారు. ఆ తర్వాత నుంచి ఇంకా అన్ని మ్యాక్సిమం
అలాగే ఇటు నుంచి ఒక బొకే వస్తుంది, ఇటు నుంచి ఒక బొకే వస్తుంది, పై నుంచి ఒక షాల్ వస్తుంది. అది ఇలాగా ఎవరు జగదీష్ వెనకాల ఉండే ఇలా తీసుకుంటున్నాడు, మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ ఇంకో షాల్ వచ్చేస్తుంది. అది ఇలా పెడుతున్నాం, పూల బొకే షాల్, పూల బొకే షాల్, దండ, పూల బొకే షాల్, అలాగా అది 1 hour, ½ an hour పైన 40 minutes ప్రాసెస్. అది సేమ్ పెళ్ళిలో ఎంతసేపు జరిగిందో అంతసేపు జరిగింది ఇది కూడా. ఇంకా అందరూ ప్లాట్ఫామ్, ఒక్కొక్క ప్లాట్ఫామ్కి సంబంధించిన మెంబర్స్ అందరూ వచ్చి ఫోటో దిగుతున్నారు. అందరికీ ఈయన అందరి పేరున వచ్చి ఈయన దగ్గరికి నమస్తే పెడుతున్నారు, థ్యాంక్ యూ పెడుతున్నారు. చాలా హ్యాపీగా ఈయన వైపు చూస్తున్నారు, ఎంతో సొంత అదే కొడుకుని చూసుకున్నట్టు, మనవాడిని చూసుకున్నట్టు, అలాంటి మంచి వామెత్తో. సో హ్యాపీగా అందరూ దీవించి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా టైం పట్టింది, అది ఒక 40 minutes వేసుకొచ్చాము. ఇంకా అది అయిపోయిన తర్వాత మంచిగా భోజనాలు కూడా గ్రాండ్ భోజనం, గిఫ్ట్. వాళ్ళందరూ ఒకసారి పాజ్ చేయండి కానీ అది తీసుకో, అక్కడ పక్కన ఉంది, చెప్పు. సో తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకోటి 15 minutes ఉందనిగా ఇది తీసుకొచ్చి ఇచ్చారు. ఇది గుర్తుగా ఉండిపోవాలి అని ఒంగోలు గిత్తలు. సో టొబాకో ప్లాంట్ గుర్తుగా ఇది ఎప్పుడు ఉండిపోవాలి మీతో అని చెప్పి మొత్తం ఆయన పేరు అన్ని రాసి, డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు ఐఏఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టొబాకో బోర్డు, వాళ్ళు SBS SLS FCV టొబాకో బోర్డ్ గ్రోవర్స్ అని చెప్పి దానికి స్టాండ్ కూడా పెట్టారంట. సో దట్ మనం ఇబ్బంది పడకుండా స్టాండ్తో పెట్టుకోండి సార్ అని చెప్పి స్టాండ్ కూడా చేయించారంట. సో మనం స్టాండే కదా అని చెప్పి కూడా వాళ్ళు ఎక్కడ తగ్గదలుచుకోలేదు. సో అది కూడా సిల్వర్తో చేయించారు. సో ఎంత గ్రాండ్గా ఫ్రమ్ ఫార్మర్స్. ఇది ఎంత ఉంటుంది, వెయిట్ ఎంత ఉంటుంది, జస్ట్ అందాజాగా? కేజీ 1.5 kg. More than kg. So they made it, I think it's pure silver. ఇది ఇచ్చి చెప్పారు ఇది కళ్ళ ముందు పెట్టుకోమని, పిల్లలతో పిల్లలకి ఇచ్చాం పట్టుకోమని. శ్రీజాన్ని చిన్ను అటు ఇటు పట్టుకున్నారు. ఇలా చాలా ఫొటోలు దిగాము. దీన్ని తీయాల వాళ్ళు, ఏదంటే మెమరీగా ఉండిపోవాలి అని చాలా ఫొటోస్లో ఇది అలానే ఉంచాం. లాస్ట్ 15-20 minutes ఇది వాళ్ళు పట్టుకున్నారు. తర్వాత ఇంక మన పిల్లలు వస్తే మన పిల్లలు ఇలాగే వాళ్ళిద్దరు పట్టుకున్నారు. అలానే బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ అందరూ ప్లాట్ఫామ్లో వాళ్ళు వస్తూ ఉన్నారు, వాళ్ళతో ఇలా పట్టుకుని దిగాం ఫోటోలన్నీ. సో వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది, చాలా సాటిస్ఫాక్షన్తో దే గేవ్ ఇట్, దే గిఫ్టెడ్ ఇట్. తర్వాత భోజనం చాలా గ్రాండ్గా పెళ్లి భోజనాలు లెక్కే జరిగాయి. వెరీ గ్రాండ్. ఫుడ్ చాలా బాగుంది. నాన్ వెజ్ అన్ని రకాల గోంగూర రొయ్యలు, మటన్, చికెన్ అన్నీ ఉంటున్నాయి కదా, అన్ని రకాల నాన్ వెజ్, వెజిటేరియన్ కూడా చాలా బాగుంది ఫుడ్. మొత్తం తిన్న కాసేపు దగ్గర 10-15 మంది అరౌండ్ చక్కగా అన్నీ చూసుకుంటా పిల్లలు మంచిగా తిన్నారు. బాగా జరిగింది, బాగా గ్రాండ్గా ఉంది. అంతా మొత్తం ఏసీ, మండపం మొత్తం ఏసీ, భోజనం దగ్గర ఏసీ, పిల్లలు ఇలా గడలు కట్టేసే చేతులు, అంత చలి. అదేదో దీనిలో ఉన్నట్టు మధురిలోనూ డైరెక్ట్ అంత చలిగా ఉంది మరి అక్కడ. సో గ్రాండ్ వెల్కము, గ్రాండ్ సెలబ్రేషను, గ్రాండ్ భోజనము అన్నీ అసలు అక్కడ అదే ఒక పెద్ద ఏదో మినిస్టర్ పెళ్ళి జరిగినట్టుగా జరిగింది అక్కడ. బాగా జరిగింది, అంటే మేము ఊహించలేదు అంత గ్రాండ్గా. సో వెళ్ళిపోయేటప్పుడు కూడా అందరూ వచ్చి భోజనం అయిపోయింది వెళ్ళిపోదాం అనేసి రైతులు ఎవరు వెళ్ళిపోలే, వెయిట్ చేశారు. భోజనం అప్పుడు కూడా మనం తినేటప్పుడు ఎవ్వరు తినల, అందరూ మేబీ ముందు ఏమన్నా తిన్నారేమో ఎవరన్నా పెద్దవాళ్ళు నాకు తెలియదు. బట్ ఈయన తినేటప్పుడు ఎవ్వరు లేరు, కూర్చున్నాడు కూడా నాకు కనపడలేదు పెద్దగా కదా. దే వెయిటెడ్, మేము తినేదాకా ఉండి ఇంత చాలా అప్పటికే చాలాసేపు నుంచోవలసి వచ్చింది. ఇంకా నేను పిల్లలు ఒక చోట తెలిసి కూర్చున్నాము. వీళ్ళు చాలాసేపు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు భోజనాలు చేసి ఉండొచ్చు. ఆ తర్వాత అందరూ సాగనంపారు కారు దాకా. అదే లాగా పంపిస్తారు చూడు, అలాగా వాళ్ళకి పంపించాలని లేక పంపించారు. చాలా బాధగా వాళ్ళు మళ్ళీ రావాలని కోరుకుంటూ, లేదంటే ఇలాంటి రిలేటెడ్ ఏదో ఒకటి చేయండి సార్ అని చెప్పి అందరూ అదే చెప్తున్నారు.
సో అంటే ఇలాంటి రిలేటెడ్ జాబ్స్ ఎక్కడికి వెళ్ళినా రైతులకి సాయం చేయగలిగే జాబ్స్ చేయమని అదే అలాంటి హయ్యర్ పోస్టుల్లోకి వెళ్ళిపోతున్నారు కదా, ఆ పోస్టుల్లో కూడా రైతుకి సాయపడేవి చేయండి, మీరైతే మేము ఎప్పుడు చల్లగా ఉంటామని వాళ్ళు. సో దే ఆర్ విషింగ్, కోరుకుంటున్నాను, నేను దేవుడిని ఇలానే కోరుకుంటున్నాను సార్ అని చెప్తూ ఇంకా మంచిగా సెండ్ ఆఫ్ ఇచ్చి పంపించారు అందరికీ బాయ్ చెప్పి. ఐస్ క్రీమ్లు, కిల్లీలు, స్వీట్లు, రకరకాల స్వీట్స్, కాజా అలాంటివి పెట్టి, అది కాజా కదా అనేది అంటారు. ఓకే, సో ఫుడ్ కూడా చాలా గ్రాండ్గా పెట్టారు. రైట్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ describing this event. So nice. This is being recorded for future. This is the end of the grand farewell party celebrated in Ongole Kalyana Mandapam on 9th of March 2025. So ఈ ఒక్క రోజు కోసం జీవితం జీవించవచ్చు అని అనిపించిన రోజుల్లో ఒకటి ఐఏఎస్ వచ్చిన రోజు, 2 కలెక్టర్ అయిన రోజు, 3 పెళ్లి రోజు, 4 ఈ రోజు, అలా 5-6 రోజులు మనకి వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. సో అలా గత 9 రోజులుగా నేను అనుభవిస్తున్న ఈ ఒక్క రోజుకి జీవితం సరిపడా జీవించవచ్చు, ఎన్ని కష్టాలైనా పడవచ్చు, ఎంత కష్టపడమైనా ఐఏఎస్ సాధించవచ్చు అనేసి అనిపించినాయి. సో దీస్ ఆర్ మోర్ రివార్డింగ్. నేను చేసిన దానికంటే వాళ్ళు నా పైన చూపించిన ప్రేమాభిమానాలే ఎక్కువ. సో దానికి తార్కాణం ఈ డిస్క్రిప్షన్. బహుశా మొత్తం డిస్క్రైబ్ చేయలేకపోయాం, కానీ దీని మూలాన 20-30% డిస్క్రైబ్ చేశాను, ఎందుకంటే కళ్ళతో చూసింది. ఇది ఆర్గనైజ్ చేయాలి అని అంటే దాంట్లో ఆ కళ్యాణ మండపం ఎంత రిచ్గా ఉంది అని అంటే మొత్తం షాండిలియర్స్ పెద్ద పెద్దవి. ఇప్పుడు పెళ్లి హాల్కి వెళ్తే అదే చందన అదే మనం ఏంటి చెన్నై షాపింగ్ బట్లో ఉంటుంది షాండ్లియర్స్, ఒకటి కాదు అలాంటి షాండ్లియర్స్ మొత్తం అంత పెద్ద పెద్దవి, బోలెడ్ షాండ్లియర్, అంటే చాలా పెద్ద హాల్ అది. మొత్తం గోడలు కూడా అంతేలాగా గోల్డ్ వర్క్తో ఉంది. అసలు అది వండర్ఫుల్. సో దట్ ఈస్ వాట్ వాళ్ళల్లో అభిమానం. అది వాళ్ళు ఖర్చు ఎంత పెట్టారో నాకు తెలియదు, డబ్బు. సో అలా మంచిగా వీలైతే దాని ఫోటో నేను థంబ్నెయిల్గా పెడతాను. సో దట్ ఈజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. థ్యాంక్స్ నాన్నగారు ఫర్ ప్రొవైడింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. Thanks again for Monica for describing this event so eloquently.